ఒక పసిబిడ్డకి ఎప్పుడెప్పుడు పాలివ్వాలి అన్నది తెలుసుకుని బిడ్డ అడగకముందే పాలిచ్చునది తల్లి. దైవం అంటే కరుణ చూపించునది అని అర్థం. అదే ఆదిపరాశక్తి. ఆ శక్తిని, ప్రపంచ శక్తిని, మొదటి శక్తిని మనం తల్లి ఆదిపరాశక్తి అంటున్నాం. అనటమే కాదు, ఆ ఆదిపరాశక్తినే మనం పూజిస్తున్నాం. ఆ అంబ దేవీ స్వరూపాన్ని పురాణ కాలం నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తదితర దేవతలందరికీ, ఋషీశ్వరులందరికీ కూడాను దర్శనం ప్రసాదించింది. దేవతలకు, ఋషీశ్వరులకు అంటే దేవతల కన్నా పైన మనం పూజిస్తున్న ముక్కోటి దేవతలకు, అంతకు పైన దేవతలచే నిర్మించబడ్డ అంటే దేవ సమూహానికి కూడా మూలం ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తి పలు కాలముల యందు పలు రూపములలో దర్శనాన్నందించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఋషీశ్వరులు ఇలా అందరికీ ఆ తల్లి ఆదిపరాశక్తి పలు కాలముల యందు పలు స్వరూపములలో దర్శనాన్నందించారు.